అండ్ ఇప్పుడు మా వర్సటైలిటీని చూపిస్తూ ప్రతి సినిమాలోనూ అద్భుతమైన పాత్రల్లో మన అందరిని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి అజయ్ ఘోష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం బాబు, మిత్రులందరికీ కూడా. ముందుగా ఈ సినిమా ప్రొడ్యూసర్ మాధవ్ గారికి, అలాగే అన్ని తానై నడిపించిన గోవిందరాజు గారికి, డైరెక్టర్ రామ్, పోతే హీరో ఈ పిల్లోడు గురించి మాత్రం 2 మాటలు నేను మాట్లాడతానండి. పిల్లోడు సినిమాలు ఇంతకుముందు చూశాను కానీ నాకు అంత నచ్చలేదు. ఈ సినిమాతో ఈ పిల్లోడు చాలా పరిణితి చెందిన నటన, చాలా బాగా చేశాడు. అన్ని ఎమోషన్లు దీంట్లో ఎంత న్యాచురల్ గా చేశాడంటే అంత బాగా చేశాడు. అదే మాట చెప్పా పిల్లోడితో, ఈ సినిమాతో అసలు నువ్వు మంచి ఇదవుతుందపై నీకు చెప్పాను. ఇకపోతే రాశి సింగ్, ఈ అమ్మాయికి తెలుగు వచ్చిన సంగతి నాకు తెలియదు. చాలా మాట్లాడాను, తర్వాత తెలుగు వచ్చిందని సంగతి తెలిసింది. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ గారు, వీళ్ళందరూ పోతే డిఓపి, అసలు ఆయన మాట్లాడకుండా పని చేసుకెళ్ళిపోయాడు. అసలు ఒక టైంలో కాలిపోయేది నాకు. ఏంది ఎర్రట ఎండ మే నెల రేకుల షెడ్డు, ఏంది ఒక్కో శ్వాస వచ్చి పడిపోతున్నాడు రోజుకోకూడదు, అయినా కనికరం లేదా మనిషికి. ఏంది అట్లాంటిది ఆ టైంలో ఏమో థియేటర్లో అవి ఏంటో చూసావా, బటర్ పేపర్స్ ఏముంటుంది ఇట్లని కొట్టేస్తుంటాడు, లైటింగ్ ఎవడు రసం ఆవిడ అనుకునేవాడు నేను. అసలు తీరా సినిమా చూసిన తర్వాత చాలా బాగుంది, చాలా బాగుంది. ఇకపోతే డైరెక్టర్ విషయానికి వస్తే, అంటే మెత్తగా దించడం తెలుసుగా, కట్టె అసలు దిగినట్టు ఉండదు. ఏంది దిగితే పర్లా, దిగితే ఎవడైనా సరే పొడిసిన తర్వాత పైగా అసలు పొడిసి ఇట్లా తిప్పాలా, తిప్పితే భలే ఉంటది. అట్లా తిప్పేవాడు అనమాట. ఇందాక అన్నాడు మా నందు అన్నాడు కూడా, బాగుంది. ఇంకోటి ఈ రకంగా ఆయన చాలా ఏం కావాలో చాలా నిదానంగా మా చార్జ్ ఎంచుకున్నాడు. ఇకపోతే మిత్రుడు మా అబ్బాయి సుదర్శనం, ఎక్కడ ఉంటే అక్కడ నా పిల్లడితో చాలా సినిమాలు మంచిగా ఉంది. ఇక బ్రహ్మాజీ అన్న అయితే ఇక అద్భుతం. ఈ సందర్భంగా ఏంటంటే ఇక ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, మాటల రచయిత కానీ వీళ్ళందరికీ కూడా ఇది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ యూనిట్ ని ఆశీర్వదించడానికి